Welcome back to the channel once again. It's been a very long since I uploaded a new video. స్టోరీ ఏంటంటే పర్సనల్ లైఫ్లో అండ్ ఆఫీస్ వర్క్లో కొంచెం బిజీ అయ్యాను. అండ్ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, ఎక్కడ ఉన్నాను, బిల్డింగ్ పైన ఉన్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మన ఫ్యామిలీలోకి ఒక కొత్త మెంబర్ వచ్చాడనమాట. వాడి పేరు జాక్ బాబ్. జాక్ గార్డ్ వచ్చేసి ఫ్రెంచ్ బుల్డాగ్ అనమాట, మినియేచర్ కేటగిరీ. అది కొత్త డాగ్ కొన్నాను. అండ్ వాడి ఏజ్ వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 3 months ప్లస్. సో కేసీఐ అండ్ ఫస్ట్ వ్యాక్సినేషన్ అయిపోయింది. కేసీఐ చేపియాలి అండ్ సెకండ్ వ్యాక్సినేషన్ అండ్ ర్యాబీస్ అవన్నీ పెండింగ్లో ఉంది. ఇప్పుడు వీడియో ఏంటంటే జాక్ గార్డ్ మన ఫస్ట్ వీడియోలోకి రాబోతుంది. అది స్టోరీ. చూడండి జాక్ గార్డ్ ఎలా ఉంది వీడియో అనమాట. మన జాక్ గార్డ్ అయితే వీడు ఫ్రెంచ్ బుల్డాగ్, ఇందాక చెప్పినట్టు వీడు 3 months ప్లస్ ఉన్నాడు. సో ఇప్పుడు స్టోరీ ఏంటంటే వీళ్ళతో ఈవినింగ్ కొంచెం ఆడిపించి ట్రీట్స్ ఇచ్చి ఎక్సర్సైజ్ చేయాలి. అది ఈరోజు మన ప్లాన్. నేను వీడికి ఇచ్చే ట్రీట్స్ వచ్చేసి ఏం లేదు, ట్రీట్స్ అంటే పెద్దగా ఏం లేదు. రాయల్ కెనన్ బిస్కెట్స్ ఉంటాయి కదా, రాయల్ కెనన్ ఫుడ్ ఉంటుంది కదా, అది బేసిక్ ఫుడ్ అనమాట. చూడండి, కొన్ని ఇక్కడ తీసుకొని ఇలా పెట్టుకొని ఒక్కొక్కటి పిలుస్తూ ఇస్తుంటే వాడే మన దగ్గరికి రావడం అలవాటు అవుతుంది. అది డాగ్ని పిలిచి మనకి అలవాటు చేసుకునే ఫస్ట్ థింగ్ అనమాట. చూడండి ఎలా ఎగురుతున్నాడు. జాక్ బేటా కమ్ వస్తున్నాడు. చూడండి జాక్ బేటా కమ్ అనగా రాయల్ కెనన్ అంటే అంత ఇష్టం. చూడండి మన విధవ ఎలా ఎక్కుతున్నాడు. ఫస్ట్ వీడియోలోనే హైపర్ యాక్టివ్ అనమాట. అక్కడ ఏదో కనిపించింది వాడికి, రాయల్ కెనన్. ఇందాక అక్కడ ఫుడ్ పెట్టాను, అయితే ఆ స్మెల్ వచ్చినట్టుంది, అక్కడికి వెళ్ళి చూస్తున్నాడు. జాక్ కమ్ బేటా కమ్ 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 గుడ్ బాయ్. జాక్ గార్డ్ గుడ్ బాయ్. వీడి పేరు జాక్. నీ పేరేంట్రా? జాక్ కదా, జాక్ బాబ్ కదా. స్టోరీ ఏంటంటే నేను అక్కడ పెట్టాను వీడి రాయల్ కెనన్ ఫుడ్ ట్రీట్, ఈవినింగ్ ట్రీట్. అయితే వాడు పైకి ఎక్కుదామని ట్రై చేస్తున్నాడు, చుట్టూ తిరుగుతున్నాడు. అర్థమైపోయింది వీడి స్టోరీ. వీడు మొత్తం పైన ఆడి ఒళ్ళు మొత్తం ఖరాబ్ చేస్తున్నాడు. ఇది పక్క తనులు పడతాయి, మా డాడీ పక్క కొడతాడు. కొట్టడం అంటే ప్రేమ ఒక దెబ్బలా అంటాడు అంతేగాని రియల్గా కొట్టడం ఏమి ఉండదు. ఎందుకు దెబ్బలు పడతాయి అంటే వీడు పైన ఆడి మొత్తం అంటించుకున్నాడు అనమాట. నించోరా ఆడుకోరా అంటే వీడు పండి దొరలాడుతున్నాడు. అది చూడండి స్మెల్ ఎలా చూస్తుంది. వెరీ హైపర్ ఉన్నాడు వీడు. పిలుస్తాను చూడండి, మళ్ళీ లోపలికి వెళ్ళి ఆడుకుంటుంటే పిలిస్తే మళ్ళీ వచ్చేస్తాడు. ఇప్పుడే పేరు పెట్టి పిలిస్తే పలకడం మొదలెడుతున్నాడు. ఫస్ట్ స్టేజ్ పరిగెడుతున్నాడు. చూడండి వస్తాడు ఆడే మళ్ళీ. అలా వెళ్ళి అక్కడ కొంచెం దాచుకొని నేను పిలవగానే మళ్ళీ రావడం. అది వాడి గేమ్. ఈరోజు అనే కాదు, రోజు అదే జరుగుతుంది. ఈరోజు డే 4 రైట్. డే 4, 4th డేకి అలవాటు అయిపోయాడు. చూడండి ఎలా అంటించుకున్నాడు మొత్తం. ఏదో దగ్గరికి వస్తే కొంచెం కాషియస్ అనమాట, దూరంగా వెళ్ళిపోతాడు. కెమెరా అంటే కెమెరాస్కి మంచి స్టిల్ ఫోజులు ఇస్తుంటాడు. ఫస్ట్ డే సెకండ్ డే తెచ్చిన రోజు వీడు కెమెరా అనగానే మంచం సందులో దాచుకున్నాడు. ఆ వీడియోస్ కూడా ఇక్కడ అటాచ్ చేస్తాను చూడండి. క్యూట్గా ఉంటాయి వీడియోస్. ఏంటంటే కెమెరా దగ్గరికి రావాలంటే ఒక్కొక్కసారి ఏమో మంచిగా ఇట్లా స్టిల్స్ ఇస్తుంటాడు, ఒక్కొక్కసారి ఏమో అస్సలు రాడు. మళ్ళీ ఇదే పని ఇంటికి. అలా ఈవినింగ్ బాగా ఆడి వచ్చి సోఫా కింద పడుకోవడం. అది మా ఈవినింగ్, మా జాక్ గాడి ప్లాన్. అలా ఆడుతుంటాడు, స్మెల్ చూస్తుంటాడు. టాయిలెట్ ఇప్పుడే బయట అలవాటు అవుతున్నాడు. అదే బిల్డింగ్ పైన అలవాటు చేస్తున్నాం ప్రజెంట్ అయితే. ఈ ఏజ్లో వాడిని బయటికి తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు. అక్కడ టాయిలెట్ పోస్తున్నట్టున్నాడు, వెతుకుతున్నాడు ప్లేస్. వచ్చాడు ట్రీట్ అనగానే ఉరికొచ్చాడు మళ్ళీ అనమాట. ఆడుకోవడం కిందకి వెళ్తున్నాం. పద నాన్న పద. ఆడుకోవడం అయితే అయిపోయింది. ఇంకా కిందికి వెళ్ళి కొంచెం కాలు చేతులు తుడుచుకొని సోఫా కింద పడుకోవాలి. అది మా పైన పరిగెడుతున్నాడు చూడు ఎదవా. అక్కడ డోర్ క్లోజ్ చేసింది, మళ్ళీ బ్యాక్. ఇక్కడ ఈ డోర్ క్లోజ్. మొత్తానికి ఇంట్లోకి అయితే వచ్చేసి వాటర్ తాగురనగానే తాగి కొద్దిసేపు అటు ఇటు చూసి బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటి డోర్ బయట టాయిలెట్ పోసేసి వచ్చి పడుకుంటాడు. అది మా జాక్ గాడి రొటీన్ డైలీ ఈవినింగ్. నా చేతిలో వాడి ఇంకా ఇన్ని ట్రీట్స్ ఉన్నాయి, కానీ వాడు చూడు ఒకటి ఇస్తే ఒకటి తినకుండా మళ్ళీ మొత్తానికి వస్తాడు. ఒకటి
స్టోరీ ఏంటంటే ఈ బౌల్‌లో జాగ్గానికి తినడానికి రావట్లేదు. నెక్స్ట్ మనం కొనాల్సింది ఒక ఫుడ్ బౌల్ అండ్ 1 బాడీ బెల్ట్. వీడికి కాలర్ నెక్ బెల్ట్ పెడితే కొంచెం టైట్ అవుతుంది ఇక్కడ కాలర్ దగ్గర. సో, బాడీ బెల్ట్ పెట్టాలి. ఈ కలర్ చూడండి ఎట్లా తెల్లగా అయిపోయిందో మొత్తం. ఆడి ఆడి మొత్తం బ్లాక్‌గా ఉంటే కూడా వైట్‌గా అయిపోయాడు బిల్డింగ్ పైన. తినడానికి రావట్లేదు వాడికి లిటరల్లీ. కింద రబ్బర్ ఉంటే గ్రిప్ వస్తది. బాక్స్‌కి తినడానికి ఈజీగా ఉంటది. అండ్ వాడి ఫేస్ ఇలా బల్క్‌గా ఉండేసరికి డబ్బా రెక్టాంగిల్‌లో ఉండేలాగా ఉండేవరకి వాడికి తినడానికి అయితే రావట్లేదు. తినేసి వచ్చాడు. తినేసినా అని చెప్పడానికి. చూడండి ఎలా చూస్తున్నాడు. కాసేపు ప్యాంపర్ చేస్తే పడుకుంటాడు తిని. అది ఇయాలటి వీడియో. జాగ్గాడు ఫుల్‌గా తినేసి రారా కాళ్ళు చేతులు తుడుచుకుందు అంటే నేను రాను పో అని కాళ్ళు సాపి పడుకున్నాడు. వాడిని ఇప్పుడు ఎట్లయినా సరే లాక్కొచ్చి మరి కాళ్ళు చేతులు తుడిచి కొంచెం కళ్ళు ఊసులొచ్చాయి అవి కూడా తుడిచేసి పడుకోబెట్టాలి. అలా చూస్తున్నాడు. జాకెట్ రానన్న తుడుచుకుందుదా ఇగో క్లాత్ తెచ్చిన తుడుచుకుందుదా ఇట్లా కాళ్ళు ఎట్లున్నాయి చూడు ఇట్రా 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 ఇగో జాక్ చేతులు ఫస్ట్ ఇగో ఇటు చూడు జాక్కాడు ఇగో ఇటు చూడు ఇటు చూడు ఇగో ఇక్కడ ఇక్కడ కాళ్ళు తుడుచుకో కాళ్ళు తుడుచుకో వద్దు జాక్ నో 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 నా కాళ్ళు చేతులు తుడుచుకో తినేది కాదు అది కొరకొద్దు జాక్ కొరకొద్దురా నా మూతి తుడుచుకోవాలి కానీ కొరుకుతారు ఎవరన్నా కొరకొద్దురా చి చి ఇట్రా కాళ్ళు తుడుచుకో కాళ్ళు తుడుచుకో 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 సరే కాళ్ళు తుడుచుకోవాలి జాక్ లే పైకి లే పైకి లే లే ఇగో ఇక్కడ మొత్తం మట్టే ఉంది లే మమ్మీ కొడుతుంది డాడీ కూడా కొడతాడు నేను ఫుల్ కొడతాడు రా డాడీ నేను డాడీ కొడతాడు జాక్ పరిగెడుతుంది దొంగ ఆగు తుడుచుకొని పో ఉందమ్మా ఉందిరా అదనమాట మా జాక్ గడుస్తుంది చూసారు కదా అస్సలు ఆగుతలేడు చిచ్చరు పిడుగు వచ్చి 4 days అవుతుంది కానీ వెరీ అంటే వెరీ హైపర్ యాక్టివ్ 3 months ప్లస్ కదా ఆల్మోస్ట్ వాడికి ఆ మెచ్యూరిటీ వచ్చేస్తుంది అంటే ఎవరు ఏంటి అని మెచ్యూరిటీ లైక్ ప్యాంపరింగ్ అలవాటు అయిపోయాడు అప్పుడే ఇలా ప్యాంపర్ చేస్తే అక్కడే నిద్రపోతాడు ఇట్లా లిటరల్లీ ఇలా నిద్రపోతాడు కాకపోతే వీడికి స్టోరీ ఏంటంటే టెంపరేచర్ ఎప్పుడు కంట్రోల్డ్గా ఉండాలి లైక్ ఇట్లా ఎప్పుడు చల్లగా ఉండాలి వాతావరణం వేడి ఉందనుకోండి ఇట్లా బ్రీతింగ్ ఇలా ప్రాబ్లం అవుతుంటుంది ఏంటంటే మినేచర్ కేటగిరీ కాబట్టి వీడికి నాస్ట్రిల్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి వీడికి పగ్గకి ఇంతకుముందు నాకు ఒక పగ్గు ఉంటుండే ఆల్మోస్ట్ 2022లో తీసుకున్నాను అది పెద్దగా ఏమంటారు బ్యాడ్ లక్ అనుకోవాలి ఏదైనా అనుకోండి వాడు 2023 January 22 రోజు అనుకుంటా చనిపోయాడు క్యానన్ డిస్టెంపర్ అనే డెడ్లీ డిసీజ్తో అప్పుడు మేము చేసిన నెగ్లిజెన్స్ ఏంటి అంటే వాడికి ఫస్ట్ వ్యాక్సిన్ ఒకటి ఇప్పించి సెకండ్ వ్యాక్సినేషన్ మిస్ చేశాం అండ్ అలానే పెట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఒక ఇంజెక్షన్ అనేది రీయూజ్ చేశారు వాళ్ళు వేరే కుక్కకి వేసి అదే ఇంజెక్షన్ మా వాడికి వేశారు గుడ్డుగాడు వచ్చేసి పగ్గు వాడి ఇంజెక్షన్ వీడికి వేసేసరికి వీడికి సిడి వేరే కుక్కది వీడికి వేసేసరికి వీడికి సిడి అటాక్ అయింది అలా అటాక్ అవ్వడం వల్ల వీడికి ఇంకా తట్టుకోలేకపోయాడు వాడు అలా ఒక 1 year మాత్రం వాడు ఎలా ఉన్నాడంటే వాడిని ఎలా అంటే అలా గారాబం చేశాడు మా ఇంట్లో ఫస్ట్ పెట్ అంటే మాకు గుడ్డుగాడే పగ్గు వీడు సెకండ్ పెట్ వీడు జాక్ వాడు గుడ్డు వీడు జాక్ వీడు ఫ్రెంచ్ బుల్డాగ్ వాడేమో పగ్ అనమాట ఇంకో దాని పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ యూకే అంట పగ్గాడి పేరెంట్స్ గుడ్డుగాడు ఉన్నాడు వాళ్ళ పేరెంట్స్ అందరు యూకే అంట ఇట్ వాజ్ లైక్ వెరీ ఫ్రెండ్లీ పెట్ దాని వీడియోస్ అటాచ్ చేస్తాను మధ్యలో చూడండి వాడు ఓరియో కోసం నాకు వాడితో ఉన్న ఒక మెమరీ మిగిలింది ఏంటి అంటే ఓరియో కోసం ఉన్న ఒక వీడియో ఓరియో కోసం వాడు నాకుతో యుద్ధం చేస్తుంటాడు నేను ఓరియో తింటుంటే నాకు ఓరియో వాళ్ళని అరుస్తుంటాడు ఆ వీడియో అటాచ్ చేస్తాను అది ఈ వీడియోలో అండ్ దట్స్ ఇట్ గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో ఇగో చూడండి ఏదో ఎలా చేస్తున్నాడు ప్యాంపరింగ్ చేస్తే పడుకుంటాడు దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ వీడియో అండ్ పెట్ పేరెంటింగ్ గురించి నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే బికాస్ నాకు గుడ్డుగాడితో చాలా లెస్ స్పాన్ ఆఫ్ ఇంటరాక్షన్ అండ్ లెస్ స్పాన్ ఆఫ్ ఎఫెక్షన్ ఉంది కాబట్టి నాకు అంత తెలియకపోవచ్చు నాకు ఒకవేళ తెలియకపోతే ప్లీజ్ డూ కమెంట్ యువర్ సజెషన్స్ ఇన్ ద కామెంట్ బాక్స్ అండ్
స్టే ట్యూన్ టు ద ఛానల్ అంటిల్ ద నెక్స్ట్ వీడియో కమ్స్. నెక్స్ట్ వీడియో నుంచి అన్నీ మన వీడియో జాక్ బాబుయే వస్తాయి వీడియోస్. అదనమాట స్టోరీ. విల్ క్యాచ్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ద ఛానల్. బాయ్. యు ఆర్ జశ్వంత్ రెడ్డి అండ్ ద జాక్ బాయ్. జాక్ బాయ్ చెప్పు. బాయ్. అది బాయ్.